మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో కుడి వచ్చిన మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? సంతోషముగా సమాధానముగా జీవిస్తున్నారా? ఎన్నో సమస్యలు మన సంతోషమును సమాధానమును దొంగలించాయి. అయితే మనము ప్రభువు తట్టు తిరిగిన ఎడల పోగొట్టుకున్న సంతోషమును సమాధానమును మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భార్య భర్తల బంధము చాలా గొప్పది. ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, కానీ భార్యాభర్తల బంధము కంటే గొప్ప బంధము ఈ లోకములో ఏదీ లేదు. అందుకనే దేవుడు కుటుంబమును ఏర్పాటు చేశాడు. కుటుంబం అంటే మొదట భర్త, భార్య, ఆ తర్వాత పిల్లలు. వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. అది దేవుడు ఇష్టపడే వ్యవస్థ. భార్య భర్త ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమించుకోవాలి. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. ఒకరి అవసరం ఒకరికి ఎంతైనా ఉంది. అందుకే ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటూ ముందుకు సాగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనము చదవండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భర్త ఎలాంటి వాడైనా, భార్య ఎలాంటి మనిషి అయినా ఇద్దరు జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలి. కానీ కాపురము బజార్లో పడేటట్లు ప్రవర్తించకూడదు. ఈరోజు అనేక కుటుంబాలు చిన్నమవ్వడానికి కారణంలో ఇదొక ప్రధాన కారణమని చెప్పొచ్చు. నా భర్త ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఏ పని చేతకాని వాడు అని ఇంకా అనేక రకాలుగా భర్త గురించి మాట్లాడుతూ అనేక మంది స్త్రీలు పరాయి పురుషులకు లేదా వారి బంధువులకు లేదా వారి ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి చెప్పుకుంటూ ఉంటారు. సరే సహోదరుడా, అలా ఎప్పుడు పొరపాటున చెప్పకూడదు. అలా చెప్పారంటే పరాయి పురుషులు మొదట మీ మీద జాలి చూపిస్తారు. అయ్యో పాపము, ఇంత కష్టంతో కాపురము చేస్తున్నావా అని మృదువైన మాటలతో మాట్లాడుతూ చనువై తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ నిన్ను వారి వలలో వేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. నీ జీవితము పాడు చేసి నీ జీవితమును వికారముగా మారుస్తారు. చివరికి పరాయి పురుషుని వ్యామోహంలో పడిన నువ్వు నీ కుటుంబానికి దూరమైపోతావు. చివరికి నీ జీవితము కుక్కలు చింపిన ఇస్తరాకుల్లాగా మారిపోతుంది. బజార్లో 10 మంది ముందు అవమానము కలుగుతుంది. చివరికి అవమానము తట్టుకోలేక, భరించలేక ఉరివేసుకొని
చనిపోయే ప్రమాదం ఉంది. మరి కొంతమంది మొండిగా బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరుడా, నా భార్య ఇలాంటిది అలాంటిది అని పరాయి స్త్రీలకు నీ భార్య గురించి చెప్పారంటే నీకు దగ్గరయ్యి నిన్ను ఆమె వలలో వేసుకొని నిన్ను నీ కుటుంబానికి దూరం చేసి 10 మంది ముందు అవమానము కలిగించి తలను ఎత్తుకొనివ్వకుండా చేస్తుంది. భర్త త్రాగుబోతుడైనా తిరుగుబోతుడైనా ఎలాంటి వాడైనా సరే చేసుకునక తప్పదు. వారికి వీరికి నీ భర్త గురించి చెప్పక దేవునితో చెబితే దేవుడు నీ భర్త జీవితమును సరిచేస్తాడు. నీ భార్య గయాల్దైనా తిరుగుబాటు చేసే మనిషి అయినా ఇంకా ఆమెలో ఏవేవి లోపాలు ఉన్నా పొరపాటున కూడా పరాయి వారికి చెప్పక దేవునితో చెప్తూ ప్రార్థన చేస్తూ జ్ఞానముతో కాపురం చెయ్యాలి. దేవుడు సరిచేస్తాడు. ఒక సహోదరి యేసన్న గారి దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి అన్నగారి దగ్గర ప్రార్థన చేయించుకుంది. ఆమె యేసన్న గారి మందిరానికి రాదు, వేరే చోటికి వెళ్తుంది. అన్నగారు పరిచయం గనుక అన్నగారికి చెప్పి ప్రార్థన చేయించుకునేది. ఆమె వెళ్ళే మందిరానికి వెళ్ళక వేరే మందిరానికి వెళ్తుండడము యేసన్న గారు గమనించి ఒకరోజు ఆమెని అడిగాడు, అమ్మా, గతంలో నువ్వు ఒక మందిరానికి ఇప్పుడు వేరొక మందిరానికి వెళ్తున్నావు, కారణం ఏమిటి అని అడిగితే ఆమె యేసన్న గారితో ఇలా చెప్పింది, అయ్యా, నేను నా కుటుంబ సమస్యలు మీకు చెప్పి ప్రార్థన చేసుకున్నట్లే మా మందిరంలో కూడా పాస్టర్ గారికి చెప్పేదానిని. నేను అలా చెప్పడం ద్వారా మా పాస్టర్ గారు నన్ను ఆదరిస్తూ నన్ను అలుసుగా తీసుకొని నా దగ్గరగా తప్పుగా ప్రవర్తించడము ప్రారంభించాడు. నాకు భయమై అప్పటి నుండి వెళ్ళట్లేదని చెప్పింది. చూసారా, సేవకులందరూ మంచివారు అని మనము నమ్ముతాము, చెబుతాము, కానీ అందరూ మంచివారు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడానికి కారణం ఇలా బలహీనతలు చెప్పుకోవడమే. ఇంతవరకు తెలుసో తెలియకో నీ భర్త బలహీనతలు లేదా నీ భార్య బలహీనతలు వేరే వారికి చెప్పి నష్టపోయింది చాలు. ఇక మీదట నుండైనా మన కొరకు నమ్మకముగా ప్రార్థించే సేవకులతో మాత్రమే చెప్పండి. దేవుడు కుటుంబాన్ని కడతాడు. మరణించు వరకు ఒకే భార్య ఒకే భర్త అని మర్చిపోక జ్ఞానముతో కాపురము చేస్తూ ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మన్నాను కురిపించినావు, బండ